ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి నీకే స్థుతులు స్వతంత్రమైన ఇప్పటివరకు మాకు చదువు రప్పించిన విధానం వందన స్తోత్రాలు తండ్రి. ఇప్పటివరకు పాటలు పాట ఎందును, వాక్యం చదువుట ఎందును, అలాగే మొదటి మెసేజ్ ఇప్పుడు ఎందును, అలాగే మరి ప్రాముఖ్యమైన సమయంలోకి వెళ్తూ ఉండగా పరిశుద్ధాత్మక పర్ఫార్మెన్స్ సహాయంగా అందించమని అర్థిస్తూ పిల్లలు కూడా నేను చక్కగా అర్థం చేసుకున్నాను. సహాయం దేశంలో నడుకుంటూ అలాగే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైతే ఆరాధన జరుగుతుందో సమస్త ఆరాధనలో మీరే మహిమ పొందమని బ్రతిమలాడుకుంటూ ఈ ప్రార్థన నీ ప్రియ కుమారుడు మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు శక్తి గారి నామమున అడిగి వచ్చిన పరమ తండ్రి, ఆమేన్. ఈరోజు మన పాఠం ఏంటంటే భూమి మీద పాపాలు క్షమించే అధికారి ప్రభువు. భూమి మీద పాపాలు క్షమించే అధికారి ప్రభువు. మనం చూడగలిగితే లోకాసు వార్త 5వ అధ్యాయం 17వ వచనం నుంచి 26వ వచనం వరకు ఈ యొక్క మ్యాటర్ ఉంటుందండి. ఒకసారి ఓపెన్ చేయండి. లోకాసు వార్త 5వ అధ్యాయం 17 నుంచి 26వ వచనం వరకు మనం ఒక్కొక్క వచనం చదువుకుంటా ముందుకు వెళ్దామండి. లోకాసు వార్త 5వ అధ్యాయం 17 నుంచి 26 వరకు. ఈ యొక్క సందర్భం అనేది అంతమంది మనం ఎన్నోసార్లు చదివి ఉంటాం, కానీ ఈ రోజున మనం పూర్తి వివరణ అనేది తెలుసుకున్నామండి. మనం చదువుకుంటా వెళితే కొంతవరకు అర్థమవుతుంది, కానీ దాన్ని ఆగి ఆలోచిస్తే కనుక మనకి పూర్తి వివరణ అనేది మనకి రావటం జరుగుతుంది అన్నమాట. అలాగే లోకాసు వార్త 5వ అధ్యాయం 1 నుంచి 11 వరకు యేసుక్రీస్తు వారు చెప్పినట్టు తెలియాల్సిన అవసరం లేదు, చూడండి వినండి. 1 నుంచి 11 వరకు ఏ వచ్చినారంటే అంటే రాజ్య వ్యాప్తి కొరకు యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి వాక్య భాగం ఉంటుందండి. లోకాసు వార్త 5వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలు ఉన్న సారం ఏంటంటే మీరు తర్వాత చదివినప్పుడు మీకు అర్థమవుతుంది. రాజ్య వ్యాప్తి కొరకు ఆయన చేసినటువంటి సువార్త అన్నమాట. అలాగే 12వ వచనం నుంచి 16వ వచనం వరకు 12వ వచనం నుంచి 16వ వచనం వరకు రోగం మీద అధికారం ఉంది ఆయనకని తెలియపరుస్తుందండి. ఈ లోకాసు వార్త అనేది మనకి 5వ అధ్యాయం అనేది మనకి తెలిసే విషయాలు ఏంటి అనేది మనం ఆలోచిస్తూ ఉన్నాము. 1 నుంచి 11 వరకు అయితేనేమో రాజ్య వ్యాప్తి కొరకు యేసుక్రీస్తు వారు చేసినటువంటి క్రియలు అనేవి అక్కడ కనిపిస్తూ ఉంటాయి. అలాగే 12వ వచనం నుంచి 16వ వచనం వరకు రోగం మీద అధికారం ఉంది యేసుక్రీస్తు వారికి అని తెలియపరిచే వచనాలు ఉంటాయండి. ఇప్పుడు మనం తెలుసుకునేది ఏంటంటే 17 నుంచి 26 వరకు పాపాలు క్షమించే అధికారం కూడా యేసుక్రీస్తు వారికి ఉంది అనే విషయాన్ని మనం చదువుకుందామండి. మొట్టమొదటిగా 17వ వచనం ఒకసారి చదవండి. ఒకనాడు ఆయన బోధించుచూ ఉండగా గలిలయ యూదయ దేశములు ప్రతి గ్రామం నుండి యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను కూర్చుని ఉండగా ఆయన 17 అయిపోయిందా? ఆయన స్వస్థపరచినట్లు ప్రభువు శక్తి ఆయనకు ఉండేను. ఓకే, ఇక్కడ ఏంటంటే 17వ వచనం మనం చదువుకున్నామండి. యేసుక్రీస్తుల వారు అక్కడ బోధిస్తూ ఉన్నాడు, స్వస్థతలు చేస్తూ ఉంటే అక్కడికి కొంతమంది వచ్చారంట. ఎవరు వచ్చారండి అక్కడికి? శాస్త్రులను, పరిసయ్యులను, వాళ్ళందరూ కూడా. ఇంకొకసారి చదవండి 17వ వచనం. ఇంకా గలిలయ నుంచి యూదయ దేశం నుంచి కొంతమంది వచ్చారట. ఎవరో అక్కడ చూద్దాం. ప్రతి గ్రామం నుండి యెరూషలేము నుండి ఎక్కడి నుంచి వస్తున్నారు చూడండి. వేరే వేరే దేశాల నుంచి కూడా వస్తున్నారు అక్కడికి ఆయన యొక్క వాక్యం వినటానికి. పరిసయ్యులు కూడా వచ్చారటండి. పరిసయ్యులు ఎందుకు వచ్చారో మీకు చెప్తాను. అక్కడ ధర్మశాస్త్రం ఉపదేశించేవారు కూర్చుని ఉండగా ఆయన స్వస్థపరచినట్లు ప్రభువు శక్తి ఆయనకు ఉండెను. ఈయన సువార్త ప్రకటిస్తూ ఉంటుంది. యేసుక్రీస్తు వారు ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారండి. శాస్త్రులు కానీ, పరిసయ్యులు కానీ, యెరూషలేము నుంచి కానీ
వచ్చి ఈయన ఎవరన్నా మాట్లాడితే తప్పు పట్టుకుందామని వస్తున్నారండి. కొంతమంది మంచి మనసుతోనే వస్తున్నారు, గ్రామాల నుంచి కానీ ప్రజలు కొంతమంది వస్తున్నారు. కానీ వీళ్ళు ఎందుకు వస్తున్నారు అసలు? మరి వీళ్ళు యేసుప్రభు అంటే నచ్చదు కదా వీళ్ళకి, శాస్త్రులకు కానీ పరిచయులకు కానీ ప్రధాన యాజకులకు కానీ యేసుక్రీస్తు వారి బోధ అంటే వాళ్ళకి నచ్చదు అసలు. ఎందుకు నచ్చదంటే ఈయన దేవుని కుమారుడని చెప్పుకుని నేను క్రీస్తుని చెబుతుంటే వాళ్ళు నమ్మట్లేదు. వాళ్ళు ఈయనే మెస్సయ్య అంటే ఒప్పుకోవట్లేదు వాళ్ళు, అందుకనే నమ్మట్లేదు. ఈయనే మెస్సయ్య అంటే నెత్తి మీద పెట్టుకునేవాళ్ళే, ఆయన అర్థం చేసుకునేవాళ్ళు. కానీ ఆయన నమ్మట్లా. మీకు రాజును అనుగ్రహిస్తానంటే రాజుని ఆయన కిరీటం పెట్టుకొని చాలా రకాలుగా బందోబస్తుగా వస్తాడేమో అనుకున్నారు. కానీ యేసుక్రీస్తు వారు అందరి రాజులాగా రాలేదండి, ఆయన సామాన్యుడిగా వచ్చాడు అనమాట. అందుకని వీళ్ళు గుర్తెరగలేదు, ఈ శాస్త్రులు కానీ పరిచయులు కానీ వీళ్ళు యేసుక్రీస్తుల వారిని మెస్సయ్యగా ఒప్పుకోవట్లేదు అనమాట. వీళ్ళు ఎందుకు వచ్చారంటే యేసుక్రీస్తులు అక్కడ వాక్యం చెబుతున్నాడు, వాక్యం చెబుతుంటే ఆయనలో ఏమన్నా తప్పు ఉంది ఏమన్నా పట్టుకోవడానికి వచ్చారండి వీళ్ళు. ఆయన తప్పు పట్టుకోవడానికి వస్తే యేసుక్రీస్తు వారు వాళ్ళలో ఉన్న తప్పులు చూపిస్తారండి ఆయన. అది ఆయన పట్టుకుంటే వారు వల్ల ఇద్దండి అసలు. ఏం చెబుతాడో విందాం, ఏం చెప్తాడో ఎక్కడ ఇరికియాలి అని ఎప్పుడు వచ్చినా వాళ్ళు శాస్త్రి కానీ పరిశీలన కానీ యేసుక్రీస్తు వారిని ఇబ్బంది పెట్టడానికే వచ్చేవాళ్ళు అని ఒక మాటలో గుర్తుపెట్టి మీరు బైబిల్లో చదువుతూ ఉంటే యేసుక్రీస్తు వారిని కొంతమంది అంగీకరించారు, కానీ ఎక్కువ శాతం మంది ఈయన ఏదైనా ప్రసంగం చేస్తుంటే ఆయన ఇబ్బంది పెట్టడానికే వచ్చేవాళ్ళు అక్కడికి, క్వశ్చన్లు వేయటానికి, ఆయన చేసే తప్పని చెప్పడానికి. ఇప్పుడు 18వ వచనం 19వ వచనం కూడా ఒకసారి చదవండి. ప్రభు శక్తి ఆయనకున్నది. ఇదిగో కొందరు మనుషులు పక్షవాయువు ఒక మనిషిని మంచం మీద మోసుకొని వాని లోపలికి తెచ్చి ఆయన ఎదుట ఉంచడానికి ప్రయత్నం చేసిరి. కానీ జనులు గుంపు కూడి ఉండినందున వారిని లోపలికి తెచ్చుటకు వల్ల పడకపోయాను. కనుక ఇంటి మీదకి ఎక్కి పెంకులు విప్పి మంచముతో కూడా యేసు ఎదుట వారి మధ్యను వారిని దించిరి. 19 వరకు చదివి ఆపేయండి. ఇక్కడ సందర్భం ఏంటంటే యేసుక్రీస్తు వారు బోధ చేస్తారు, బాగానే ఉంది, ఫుల్ క్రౌడ్ అనమాట. ఇక ఎక్కడెక్కడ రోగం ఉన్న వాళ్ళందరూ కూడా తీసుకొచ్చి ఆయన దగ్గర నుంచో పెడితే ఆయన ప్రార్థన చేస్తే పోతుంది. కానీ ఒక అతను పక్షవాయువు వచ్చిందండి. పక్షవాయువు వస్తే ఆ మనిషి నడవగలుగుతాడండి? నడవలేడు. అందుకని వీళ్ళు ఏం చేశారంటే మామూలుగా ఆయన దగ్గర తీసుకురావడానికేమో ప్లేస్ లేదు, ఫుల్ ఎటు చూసినా కానీ జనమే ఉన్నారు. వీళ్ళు ఒక నలుగురు ఏం చేశారంటే ఇట్లాగైతే లాభం లేదని చెప్పేసి ఎట్లయితే మనకి పొద్దుగుకేటట్టు ఉంది, లేకపోతే ఇంకో రోజు బట్టేటట్టు ఉంది ఈయన కలుసుకోవటం అని చెప్పేసి ఏం చేశారంటే వాళ్ళు విశ్వాసంతో ఏం చేశారంటే అతను పక్షవాయువు గల వాడు ఉన్నాడు కదా, ఆయన మంచం మీదే ఉన్నాడు, ఈయనేమో మామూలుగా ఒక ఇంట్లో బోధిస్తూ ఉన్నాడు. పైన పెంకులు ఉన్నాయంట. పెంకులు ఉంటే ఏం చేశారంటే మంచంతో పాటు అందులో పైకి ఎక్కించారు ఆయన్ని. పక్షవాయువు ఉండవు ఆయన్ని పైకి ఎక్కించి నలుగురు 4 పక్కన పెట్టుకుని అక్కడ పెంకులు మొత్తం తీసేసారంట. పెంకులు తీసేసి 4 పక్కన 4 తాళ్ళు కట్టి నిదానంగా కిందకి దించుతున్నారంట. ఎందుకని? యేసుక్రీస్తుల వారు ఇతని యొక్క రోగాన్ని నయం చేయగలుగుతాడు. ఎన్ని మందులు వాడినా ఎంత చేసినా కానీ పక్షవాయువు వాడు బాగుపడటం అనేది చాలా కష్టం అన్నమాట. కాబట్టి వీళ్ళు విశ్వాసంతో ఏం చేశారంటే అతన్ని పైనుంచి ఆ పెంకులు తీసేసి కిందకి దించుతున్నారు. కిందకి దించేటప్పుడు సౌండ్ వచ్చిద్దా రాదా? పెంకులు తీస్తున్నారు, గోలగా చుట్టూ జనం ఉన్నారు, గోలగా ఉంది. వీళ్ళు విశ్వాసంతో కిందకి దించుతుంటే యేసుక్రీస్తు వారు ఏమన్నారండి, ఎవరో పైన ఉంది ఇది మంచవాడి కిందకి దించుతున్నారని గద్దీయాలి. కానీ గద్దీ లేదండి ఆయనకి. అప్పుడు ఒక అద్భుతం జరగబోతుంది అక్కడ. ఆ అద్భుతం ఏంటనేది ఆయనకి తెలుసు. ఇంకో విషయం ఏంటంటే ఆ అద్భుతం అనేది అతనికి, ఆ రోగికి కాకుండా ఇక్కడ ఈయన తప్పు పట్టడానికి వచ్చారు చూసారా, శాస్త్రులు పరిచయులు వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళకి కూడా దీని ద్వారా ఒక పాఠం వీళ్ళకి కూడా చెప్పాలి, పనిలో పని అని చెప్పేసి ఆయన ఆలోచించుకొని వాళ్ళు ఏమనలేదు అన్నమాట. వాళ్ళ నలుగురు కూడా ఏం చేశారంటే వాళ్ళు నిదానంగా మంచాన్ని కిందకి దించారన్నమాట. కిందకి దించిన తర్వాత మనమైతే ఏమంటామండి, ప్రభు ఈయనకి అసలు హెల్త్ అస్సలు బాగట్లేదు, చచ్చిపోయేటట్టు ఉన్నాడు, కొద్దిగా ప్రార్థన చెయ్యి అని అంటాం. మనమైతే ఏం చేస్తాం, గబగబా ప్రార్థన చేస్తాం. కానీ యేసుక్రీస్తు గబగబా ప్రార్థన చేయలేదండి. ఆయన ఏం చేశాడండి? 20వ వచనం ఒకసారి చదవండి.
ఆయన వారి విశ్వాసం చూచి ఆయన వారి విశ్వాసం చూసి మనుషుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవని వానితో చెప్పగా శాస్త్రులను పరిచయులను దేవదోషం చేయుచున్నాడని ఇతను ఎవడు అని దేవుడు ఒక్కడే కదా పాపాలు క్షమించేది అని వీళ్ళు అడుగుతున్నారు. మరి ఎవడు పాపములు క్షమించగలడని ఆలోచించుకొని అదండి వీళ్ళకి వచ్చిన డౌట్ ఏంటంటే దేవుడు ఒక్కడే పాపాలను క్షమించే అధికారం ఉంది. నువ్వు కావాలంటే అతనికి స్వస్థత చేసి పంపించేసి, అంతేకాని నువ్వు పాపాలను క్షమిస్తానని చెబుతున్నావు ఏంటి, నువ్వు దేవుడివా ఏంటని అడుగుతున్నారని యేసుక్రీస్తు వారిని. అప్పుడు యేసుక్రీస్తు వారు నిజంగానే తండ్రి అని దేవుడు ఆయనే అయితే ఏం చెప్పేవాడండి సమాధానం? వారు పిచ్చి మొహాలారా, నన్ను అపార్థం చేసుకుని నేనే పాత నిబంధనలో ఉన్న యెహోవాని ఆయనే, ఆయన మారువేషం వేసుకొని వచ్చాను, యేసుప్రభు గెటప్ వేసుకొని వచ్చాను నేను అని అనేవాడు. కానీ ఏమన్నాడు అక్కడ యేసుక్రీస్తుల వారు? మనుష్య కుమారుడికి కూడా పాపాలు క్షమించే అధికారం ఇవ్వబడింది అన్నాడు. నేనే అనలా, యెహోవా తండ్రిని నేనే అనలా, దేవుడు ఒక్కడే అని వీళ్ళకి తెలుసు. ఎవరికి? యూదులకి, శాస్త్రులకి, పరిచయులకి. ఇక్కడ మనకి రావాల్సిన ఆన్సర్ కూడా ఇక్కడ 2 రకాలుగా మనకు ఉపయోగపడుతుంది ఈ పాఠం అనేది. యెహోవా తండ్రి యేసుక్రీస్తు అలాగా రాలేదు అని మనం తెలుసుకోవటానికి మాత్రం ఇది మనకి అర్థమవుతుంది. అది యెహోవా తండ్రి గెటప్ మార్చుకొని యేసుక్రీస్తు అలాగా వచ్చినట్టు వీళ్ళు గుర్తుపట్టేవాళ్ళే లేదా? నాకు కూడా నేనే యెహోవానని ఒక్క మాట అంటే సరిపోయేది, ఇక అందరూ కూడా కాళ్ళ మీద పడిపోయేవాళ్ళు వాళ్ళందరూ కూడా. కానీ యేసుక్రీస్తు వారు వేరు, తండ్రినే దేవుడు వేరు. ఈయన ఏమన్నాడంటే నేను పాపాలు క్షమించటానికి నాకు అధికారం ఉంది, దేవుడు నాకు అధికారం ఇచ్చాడని చెప్పాడండి. ఈయన యేసుక్రీస్తుల వారు మన ప్రభువు. మరి దేవుడు కాదంటే ఎస్ దేవుడే. దేవునికి పుట్టిన ఆయన ఏమవుతాడండి? దేవుడు కాదా? బైబిల్లో కూడా చాలా చోట్ల యేసుక్రీస్తు వారు కూడా దేవుడనే ఉంది. మనం కొంచెం డీటెయిల్గా చూడగలిగితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం ఒకసారి చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం అండి. ఒకటి కొరింథీ 15:58 చదవండి. కాగా నా ప్రియ సహోదరులారా మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులనై ఉండుడి. ఇప్పుడు కూడా మనం ప్రభు యొక్క కార్యాల పట్ల ఆసక్తులుగా ఉండాలన్నమాట. అలాగే వీళ్ళు కూడా ఈ నలుగురు కూడా ఆసక్తులుగా ఉన్నారా? ఆసక్తి కలిగి ఉన్నారు, ఇంట్రెస్ట్ కలిగి ఉన్నారు. ఈయన ఖచ్చితంగా చేయగలిగితే అసలు యేసుక్రీస్తు స్టన్ అయిపోయాడు. ఏంటి ఈయనకి ఎంత విశ్వాసం ఉందండి? అది ఇంటి పెంకులు ఎవరైనా తీత ఊరుకుంటారంటే ఆ ఇంటి ఆయన ఊరుకుంటాడు అసలు వెళ్ళనే? ఈ ఇంటి పక్కన ఏదైనా పెట్టకూడ కింద పడేస్తేనే ఊరుకోరే, డైరెక్ట్గా ఇల్లే ఎక్కేసేసి పెంకులు ఊడదీసి ఆ మంచం కిందకి దించి ఇంత విశ్వాసం చూసి యేసుక్రీస్తు వారు స్టన్ అయిపోయి ఆయన ఏమన్నాడు? ఫస్ట్ నీ రోగం పోయింది పో అనలేదు ఆయన, నీ పాపములు క్షమింపబడి ఉన్నాయి అని చెప్పడం జరిగింది అన్నమాట. ఈ మాట అనేవారికి ఇక్కడ దొరికాడు యేసుప్రభు మనకు దొరికాడు అని వీళ్ళు అనుకుంటున్నారు. శాస్త్రులు, పరిసయ్యులు వీళ్ళందరూ కూడా ఏంటంటే ఈయన మనకు దొరికేశాడు, తప్పు దేవదోషం చేస్తున్నాడు, ఈయన దేవుడు కాదు కదా, ఈయన పాపాలు క్షమించే అధికారం ఈయనకి ఎవరిచ్చారు అని పాయింట్ పట్టుకున్నారన్నమాట వీళ్ళు. 21వ వచనం ఒకసారి చదవండి. యేసుక్రీస్తు వాళ్ళు మనసులో కొనుక్కుంటున్నారనమాట. బయటికి చెప్పట్లేక క్వశ్చన్ వేసి ధైర్యం లేదుగా వాళ్ళకి యేసు ప్రభు ముందు మాట్లాడే అంత లేదు. ఒక్కోసారి మాట్లాడేదే కానీ లోపల కొనుక్కుంటున్నారు అనమాట. కొనుక్కుంటే ఈయనకి అర్థమైపోయింది. 21వ చదవండి. మీరు మీ హృదయములు ఏం ఆలోచించుకున్నారు? హృదయములు అనుకున్నది కూడా తెలుస్తుందండి యేసుక్రీస్తు వారికి. మీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట అంత సులభమా? నీవు లేచి నడవమని చెప్పటమే ఈజీ కదా. నాకు ఇతన్ని స్వస్థపరచడం నాకు చిన్న పని, కానీ పాపములు క్షమింపని అంటమే చాలా పెద్ద గొప్ప పని అని చెప్పడం జరుగుతుంది యేసుక్రీస్తుల వారు. పాపం ఎదుటి మనిషి యొక్క పాపాలు క్షమించే అధికారం యేసుక్రీస్తు వారికి ఇవ్వబడిందండి.
మరి పాపం క్షమించే అధికారం ఎందుకు ఇవ్వబడింది ఆయనకి చెప్పగలుగుతారా? ఆయన ఏ పాపం చేయలేదు కాబట్టి. ఆయన ఏ పాపం చేయలేదు. ఇంకో విషయం ఏంటంటే మనందరి పాపాల నిమిత్తము ఆయన సిలువలో ప్రాణం పెట్టబోతున్నాడు కాబట్టి దేవుడు ఆయనకి అధికారం ఇచ్చాడు. ఇది వీళ్ళకి తెలియదు, శాస్త్రులకి పరిచయలకి వీళ్ళు కొనుక్కుంటున్నారు అనమాట. ఇదేంటి దేవదోషం చేస్తున్నాడు ఏంటి ఈయనకి ఎవరిచ్చారు అధికారం? దేవుడు ఒక్కడే పాపాలు క్షమించే అధికారం ఉంది. కానీ యేసుక్రీస్తు వారు ఈయన కూడా ఏంటి పాపాలు క్షమిస్తున్నాడు అని వీళ్ళకి డౌట్ వచ్చి ఈ మనుషులు అనుకుంటున్నారట. మనుషులు అనుకుంటే అప్పుడు యేసుక్రీస్తు వారు నేను స్వస్థత చేయడం అయితే నాకు చాలా చిన్న పని, కానీ ఇతని యొక్క పాపాలు క్షమించి కొన్ని రోగాలు మనకి పాపాలు చేసినప్పుడు కూడా వస్తాయండి. ఎయిడ్స్ రోగం ఉంది, పాపం చేస్తూనే వస్తే సరదాగా వచ్చిందండి ఎయిడ్స్ రోగం. కొన్ని మనం తప్పు చేసినప్పుడు పాపాలు చేసినప్పుడు రోగాలు వస్తూ ఉంటాయి. ఇతనికి కూడా ఏదో పాపం చేస్తేనే ఈ పక్షవాయువు వచ్చిందనమాట. అందుకనే నీ యొక్క పాపాలు క్షమింపబడి ఉన్నవి అని అనటం జరిగింది ఆయనతో. అందుకని అప్పుడు ఒకేసారి, ఎందుకంటే వీళ్ళందరూ వచ్చి కూర్చున్నారు కదా, అసలు మామూలుగా వీళ్ళు కనుక అక్కడ లేకపోతే స్వస్థత చేసి పంపించేసేవాడే. కానీ శాస్త్రులు ఈ పరిస్థితులు వీళ్ళందరికీ కూడా ఒక బుద్ధి రావాలని చెప్పేసి యేసుక్రీస్తుల వారు ఈ యొక్క మాట అని ముందుగా ఈ యొక్క పాపంలో క్షమింపబడి అనే వరకు వెళ్ళి సర్వమని కోపం వచ్చిందనమాట. ఎందుకు కోపం వచ్చిందంటే పాత నిబంధనలో కొన్ని వాక్యాలు ఉంటాయి అన్నమాట. అది దేవుడు ఒక్కడికే పాపాలు క్షమించే అధికారం ఉందని ఆ వచనాలు కూడా మీకు చూపిస్తాను. ఇంకా మనం చాలామంది ఉపవాసాలు కూడా ఉన్నారండి. ఇప్పుడు 40 డేస్ ఉపవాసం అని, లేకపోతే 20 రోజుల ఉపవాసం అని మనం చాలామంది చేస్తున్నారు కదా క్రైస్తవులు. ఈ ఉపవాసాలు ఎందుకు చేస్తున్నారని చెప్పగలుగుతారా? యేసుప్రభులు వారు చేశారు, యేసుక్రీస్తు వారు చేశారు కదా 40 రోజుల ఉపవాసం. మేము కూడా చేస్తున్నారు. యేసుక్రీస్తు వారు ఎలా చేశారో అలా చేయగలుగుతారు ఇప్పుడు ఉన్నవాళ్ళు. 40 రోజులు ఆహారం తినలేదంటే మంచిగా కూడా తాగలేదంటే. అలాగే మోషే గారు కూడా 40 రోజులు ఉపవాసం చేశాడండి. ఆ సీనాయి కొండ మీదకి వెళ్ళినప్పుడు అక్కడ ఆయనకి 40 రోజులు ఆహారం లేదు, వాటర్ కూడా తీసుకోలేదు. ఈ రోజుల్లో అలాగా 40 days చేయగలరండి మనిషి? చేయలేరు. 3 రోజులు మంచిగా తాగకపోతే చచ్చిపోతారు. 3 days 3 రోజులు కనుక మంచినీళ్ళు తాగకపోతే మనిషి చచ్చిపోతాడు. ఆహారం అయితే 60 రోజుల వరకు కూడా తినపోయినా పర్వాలేదు, 60 రోజులు బతుకుతారు అన్నం తినపోయినా. మంచినీళ్ళు తాగకపోతే మాత్రం 3 రోజులకి చనిపోతారు, 3వ రోజు చనిపోతారని సైంటిఫిక్గా చెబుతుంది. ఒక 3 రోజులు మంచినీళ్ళు లేకుండా చూడండి, ఉండలేరు. ఒక రోజే 3వ రోజుకి గొంతు ఎండిపోతారు అన్నమాట, ఎండిపోయి చచ్చిపోతారు. కానీ మరి వాళ్ళు ఎలా ఉండగలిగారంటే పరిశుద్ధాత్మ శక్తి వాళ్ళకి తోడుగా ఉంది కాబట్టి యేసుక్రీస్తు వారు కానీ మోషే గారి ఆయన ఉండగలిగారు. కానీ మన శరీరంతో ఉండాలి. బీపీ షుగర్ ఉన్న వాళ్ళు అయితే 2 రోజులు 2 రోజున్నర చాలు ఎత్తులే మంచిగా లేకుండా ఉంటాయి. బీపీ షుగర్ ఉన్న వాళ్ళు అయితే 3.5-4 నిమిషాలు ఎత్తులే చచ్చిపోతారు, ఊపిరి పీల్చుకోపోతారు. ఇలాగా ఈ ఉపవాసం అనేది ఉండద్దని అంటలేదులే, కానీ ఉంటే ఉండొచ్చండి, అది మన ఇష్టం. ఆజ్ఞగా ఇవ్వలేదు దేవుడు ఎక్కడ కూడా. మరి పాత నిబంధనలో ఎవరైనా ఉపవాసం చేశారండి? పాత నిబంధనలు చదువుతున్నారు కదా, పాత నిబంధనలు ఎవరైనా ఉపవాసం చేశారా అంటే మోషే గారు చేశారని చెప్పాను. ఇంకా వేరే సందర్భాలు ఎక్కడైనా చేశారంటే ఎస్తేరు గారి సందర్భంలో యూదులను రక్షించడానికి అప్పుడు ఉపవాసం సాటించారు. అలాగే నినివే పట్టణంలో కూడా యోనా గారి సందర్భంలో కూడా ఉపవాసం ఉన్నారు. ఉపవాసం అనేది మనకి ఏదైనా విపత్తు వచ్చినప్పుడు ఉండాలి. సరదాగా వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, వాళ్ళు 30 రోజులు ఉపవాసం పెడుతున్నారు, వీళ్ళు ఒక 20 రోజులు ఉపవాసం పెడుతున్నారని వాళ్ళు ఎవరో చెప్పారని కాదు. కానీ మనంతగా మనకి ఏదైనా తీరని కోరికలు ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు మనం ఉపవాసం ఉండాలి. కానీ వాళ్ళు పెట్టారని చెప్పేసి మనం ఉండాల్సిన అవసరం లేదు. నువ్వు 10 రోజులు ఉండాలంటే ఉండు, ఒక నెల రోజులు ఉండాలనుకుంటే ఉండు. కాకపోతే వాళ్ళు ఎవరో చెప్పారని ఉండాల్సిన అవసరం లేదు. నీ యొక్క పరిస్థితి, నీకున్న సమస్య తీవ్రతను బట్టి నువ్వు ఉండాలనుకుంటే ఉండు, తప్పేం లేదు ఉపవాసం అనేది. కాకపోతే ఆజ్ఞగా అయితే ఇవ్వలేదండి. పాత నిబంధనలు కూడా పాత నిబంధనలు అయితే వాళ్ళు బూడిద చల్లుకునే వాళ్ళు, ఒక గోరుపట్ట ఒకటి తీసుకునే వాళ్ళు, అది గోరుపట్టలోకి దిగేవాళ్ళు, దిగి నెత్తి మీద బూడిద పోసుకొని ఉపవాసం ఉండేవాళ్ళు. కానీ దేవుడు యెషయా గ్రంథం మనం ప్రతి శుక్రవారం చదువుతాం కదా, యెషయా గ్రంథంలో ఏముంటుందండి? మీరు నాకు ఇష్టమైన ఉపవాసం కాదురా ఆయన, నాకు ఇష్టమైన ఉపవాసం వేరే ఉందని చెప్తున్నాడు ఆయన. ఏంటంటే ఆయనకి ఇష్టమైన, ఎన్నిసార్లు విన్నాం కదా, ఒకసారి
2 మాటలు చెప్పండి. ఆయనకి ఇష్టమైన ఉపవాసం ఈ బూడిద చల్లుకోవటం కానీ కడుపు మార్చుకోవటం కానీ ఆయనకి ఇష్టం లేదంట. ఏ ఉపవాసం ఆయనకి ఇష్టం? ఆకలి కొనడానికి అంటే ఆహారం. ఆ ఆకలి రోజు కొనే వీళ్ళు తినాల్సిన ఫుడ్ వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయాలి. అది ఒకటే. బట్టలు లేని వాళ్ళకి బట్టలు ఇవ్వటం కానీ, ఎవరైనా రోగి అయి ఉన్నప్పుడు వెళ్ళి పరామర్శించడం కానీ, సువార్త తెలియకపోతే వాళ్ళకి సువార్త చెప్పడం కానీ, ఇది నాకు ఇష్టమైన ఉపవాసం కదా అన్నాడు ఆయన. అది చేయాలి. కానీ అది చేయకుండా ఇది ఎన్నో రోజులు కడుపు మార్చుకున్నా, బొడిద నెత్తి మీద పోసుకున్నా, ఏం చేసుకున్నా కానీ ఉపయోగం లేదనమాట. 40 డేస్ని లెంట్ డేస్ అని చేస్తున్నారు కదా, ఉండాలనుకుంటే ఉండు. ఏదో వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారని కాదు. నీకు ఏదైనా సమస్య కనుక ఉంటే, నీకు తీరని సమస్య ఉంటే ఉండు, తప్పేం లేదు. కానీ వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని మాత్రం వాళ్ళకి సమస్య వచ్చినప్పుడు మాత్రమే బైబిల్లో ఉపవాసం ఉండటం జరిగింది. యేసుక్రీస్తు వారు కూడా ఎందుకున్నాడంటే ఉపవాసం 40 రోజులు. ఈ 40 సంవత్సరాల పాటు వీళ్ళు ఇశ్రాయేలీయులు చేయలేని ఒక క్రియ పని ఉంది కదా, దాన్ని ఈయన ఫుల్ఫిల్ చేశాడనమాట. 40 సంవత్సరాలు వాళ్ళ అరణ్యంలో ఉండి అందరూ వాళ్ళు తప్పులు చేసి రాలిపోయారు. కానీ ఏ తప్పు చేయకుండా ఈయన 40 రోజులు ఉపవాసం ఉండి జయించడం జరిగింది. అది హిస్టారికల్గా జరిగింది. ఒక్కసారి మాత్రం యేసుక్రీస్తు వారు ఉపవాసం 40 డేస్ ఉంటుంది. తరచుగా లేడు ఆయన, ఒక్కసారి మాత్రమే ఉండటం జరిగిందనమాట. ఇంకా ఇట్లాగా యేసుక్రీస్తు వారు ఏం చెబుతున్నాడు, మనిషి కుమారుడికి ఈ పాపాలు క్షమించే అధికారం నాకు ఇవ్వబడిందని చెప్పడం జరిగిందనమాట. వీళ్ళు ఎందుకు అపార్థం చేసుకున్నారంటే, యెషయా గ్రంథము 43 అధ్యాయం 20 వచనం ఒకసారి చూడండి. యెషయా గ్రంథము 43 అధ్యాయం 25 వచనం. యెషయా గ్రంథము 43 అధ్యాయం 25 వచనం. నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమం నన్ను తుడిచివేస్తున్నాను. నేను నీ పాపములను జ్ఞాపకం చేసుకోను. ఇది ఎవరు మాట్లాడండి? ఇది తండ్రి అని యెహోవా మాట్లాడినట్టు. నేను నీ యొక్క పాపాలను తీసేస్తున్నాను అని తీసేసే శక్తి ఎవరికి ఉందని చెబుతున్నాడండి? యెహోవా తండ్రికి మాత్రమే ఉందన్నమాట. ఇంకో వచనం కూడా చదవండి. కీర్తనలో కూడా రాయించడం జరిగింది. కీర్తనలో 103 అధ్యాయం 3 వచనం ఒకసారి చదవండి. పాపాలు క్షమించే అధికారం తండ్రి అయిన యెహోవాకే ఉందని పాత నిబంధనలు రాసింది కదా. వీళ్ళు అపార్థం చేసుకుంటున్నారు. దాన్ని యేసుక్రీస్తు వారు ఎలా అర్థమయ్యేది చేస్తున్నాడు అనేది మనం తెలుసుకున్నామండి. కీర్తనలో 103 అధ్యాయం 3 వచనం అండి. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నీ కుదుర్చువాడు. నీ సంకటములన్నిటిని కూడా కుదుర్చువాడు. దోషాలంటే పాపాలే కదా. పాపాలు ఎవరంట? ఆయన అంటే ఎవరండి? ఇక్కడ యెహోవా తండ్రి. ఆయనకు మాత్రమే పాపాలు క్షమించే అధికారం ఉంది. ఇక్కడ యేసుక్రీస్తు వారు నేను నీ పాపాలు క్షమించేసాను పో అని చెప్పాడు. ఆయన పక్షవాయువు గలవాయంతో ఏం చేశాడంటే నీ పాపాలు క్షమించబడు అని ఆయన చెప్పడం జరిగింది. అందుకని వీళ్ళ కోపం వచ్చింది. ఎవరు కోపం వచ్చిందండి? శాస్త్రులకి, పరిస్థితి. నువ్వు ఎలా పాపాలను క్షమించగల, నీ అధికారం ఎవరిచ్చారు ఏంటిని క్వశ్చన్ చేస్తారన్నమాట యేసుక్రీస్తు. అది కూడా ఒక రకంగా పాయింటేగా వాళ్ళకి అర్థం కాక అడుగుతున్నారండి, తప్పేం లేదు. వాళ్ళు అడుగుతుంటే దానికి క్లారిఫికేషన్ తర్వాత యేసుక్రీస్తు వారు ఇస్తాడు. అది కూడా మనం తెలుసుకుందాం. ఇంకొక వచనంలో కూడా తండ్రి అయిన దేవుడు పాపాలు క్షమించే అధికారం ఉందని ఇంకో వచనం కూడా చూద్దామండి. కీర్తన గ్రంథము 41 అధ్యాయం 3-4 వచనాలు కూడా చదవండి. కీర్తనలు 41 3-4 వచనాలండి. కీర్తన గ్రంథము 41 అధ్యాయము 3-4 వచనాలు. రోగశయ్య మీద యెహోవా వారిని ఆదరించుచు రోగం కలుగగా నీవే వారిని స్వస్థపరచుదువు. యెహోవా నీ దృష్టి ఎదుట నేను పాపం చేసి ఉన్నాను, నన్ను కరుణింపుము, నా ప్రాణమును స్వస్థపరచమని మనవి చేస్తున్నాడు. అదే అండి, ఇక్కడ రోగాలను తీసే అధికారం కానీ పాపాలను క్షమించే అధికారం కానీ ఎవరికి ఉందండి? తండ్రి అని యెహోవాకి మాత్రమే ఉందని పాత నిబంధనలో చెప్పిన మాట. వీళ్ళు ఏం చదువుతారండి? ధర్మశాస్త్రాన్ని చదువుతారండి. శాస్త్రులు కానీ పరిచయాలు కానీ ఏం చదువుతారండి? ధర్మశాస్త్రాన్ని చదువుతారనమాట. అందుకని యేసుక్రీస్తుల వారిని వీళ్ళు తప్పు పట్టడం జరిగింది. నువ్వెందుకు క్షమిస్తున్నావు? నీకు ఎవరిచ్చారు అధికారం?
దేవుడు ఒక్కడే కదా పాపాలను క్షమించే అధికారం ఉంది, ఆయన ఒక్కడికే ఉంది అధికారం. నీకు ఎవరిచ్చారంటే దానికి ఆన్సర్గా యేసుక్రీస్తు వారు ఏం చెబుతున్నారో ఇప్పుడు మనం ఒక్కొక్కటి ఆలోచిద్దామండి. 21 వచనం మళ్ళీ ఒకసారి చదవండి. లోకాసు వార్త 5వ అధ్యాయం 21వ వచనం. లోకాసు వార్త 5వ అధ్యాయం శాస్త్రులను పరిశీలన దేవదోషణ చేయుచున్నా ఇతడెవడు దేవుడు ఒక్కడే తప్ప మరి ఎవడు పాపములు క్షమింపగలడని ఆలోచనలో పడ్డారన్నమాట వాళ్ళ. ఈ మాటకి యేసుక్రీస్తు వారు చెప్పడం జరిగిందండి. ఈ రోజుల్లో కూడా ఈ వాక్యం అనేది 2 అంచుల ఖడ్గం అండి. 2 అంచుల ఖడ్గం అంటే ఏంటంటే దేవుని యొక్క వాక్యం 2 అంచుల ఖడ్గం అనేది ఉంది కదా. ఖడ్గం ఏం చేసిద్దండి? కోసేసిద్ది అనమాట. చాలామంది ఏమంటారంటే వాక్యం చెబుతుంటే ఈయన నా గురించే చెబుతున్నాడేమో అని కొంతమంది అనుకుంటారు. ఎస్, దేవుడు వాళ్ళ గురించే చెప్పిస్తాడు. ఎవరైతే తప్పులు చేస్తారో ఎవరైతే పాపాలు చేస్తారో వాళ్ళ కోసమే దేవుని యొక్క వాక్యం చెప్పిస్తాడు అనమాట. అది దేవుని యొక్క వాక్యము 2 అంచుల ఖడ్గం అంటే మనలో ఉన్న చెడుని కోసేస్తుందండి, తీసేస్తుంది అనమాట. వాక్యం అనేది మనం సరి చేస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఓహో నీ ఈ తప్పు చేస్తున్నాను, ఈ తప్పు చేస్తున్నాను, ఈ తప్పు చేస్తున్నానని మనకు చూపిస్తుంది. అద్దం ముందు ఉంచున్నాం అనుకోండి, ఏం చూపించిందండి? మన మొహం చూపించింది. అలాగే దేవుని దగ్గరికి వస్తే ఏం చూపిస్తాడండి? ఆయన మన యొక్క పాపాలను చూపిస్తాడు. మనం ఈ తప్పు చేస్తాను, ఈ తప్పు చేస్తాను, ఈ తప్పు చేస్తాను. అప్పుడు వాక్యం చెప్పినప్పుడు మనం సరి చేసుకోవాలి. కొంతమంది ఏమంటారంటే నొప్పి తగలకుండా చెప్పాలండి అంటారు. నొప్పి తగలకుండా చెప్పాలంటే మరి బైబిల్ అనేది కొంచెం కష్టమేనండి. కొన్ని మాటలు కష్టంగానే ఉంటాయి. ఇప్పుడు కడుపులో గడ్డ ఉంటుందండి. కడుపులో గడ్డ ఉన్నప్పుడు ఏం చేస్తారండి? కత్తి పెట్టి ఆపరేషన్ లోపల తీసుకెళ్ళి మొత్తం ఇంజక్షన్ ఇచ్చి, ఎన్ని కత్తులు ఉంటాయండి ఆపరేషన్ చేసే వాళ్ళ దగ్గర? చాలా కత్తులు ఉంటాయండి. కత్తితో పట్టుకోసి ఎక్కడైతే గడ్డ ఉందో ఏం చేస్తారంటే ఆ గడ్డను కోసేటప్పుడు ఇట్లా పెట్టి ఇట్లా అనంగానే బయటకు వచ్చేసింది కదండి. గడ్డ వచ్చేసిద్దా? కోసేటప్పుడు ఏమొచ్చిందండి? బ్లడ్ బడ్డ కారిపోతుంది. ఆపరేషన్ చేసేటప్పుడు కొత్త వాళ్ళు అయితే కళ్ళు తిరిగి ఆడబడిపోతారు. ఎందుకంటే బ్లడ్ అనేది వస్తుంది అన్నమాట. బ్లడ్ ఆపరేషన్ చేసేటప్పుడు చాలా వస్తుంది. ఆ బ్లడ్ ఏం చేస్తారండి? ఒక బాటిల్లోకి దేంట్లోకి పెట్టి పక్కన పెడతారు. అలాగే దేవుని యొక్క వాక్యం కూడా మనల్ని ఆపరేషన్ లాగా సరి చేస్తూ ఉంటుంది. మనం చేసే తప్పులను కూడా ఏం చేస్తుందంటే కడుపులో గడ్డ ఉన్నప్పుడు ఎలాగైతే గడ్డ వరకు తీసేస్తారో ఆ గడ్డ తీసే ప్రక్రియలో చాలా కొన్ని ఆపరేషన్లు అయితే ఫెయిల్ కూడా అవుతూ ఉంటాయండి. ఈ పెద్ద గడ్డ అనుకోండి ఆపరేషన్ చేసేటప్పుడు మనుషులు చచ్చిపోయే సందర్భాలు కూడా ఉంటాయి. కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏంటంటే మనం నరకానికి వెళ్ళిపోయకుండా ఉండాలంటే సజీవులంగా ఉన్నాం కాబట్టి భూమి మీద ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యం మనల్ని సరి చేస్తుంది. ఎంత గొప్పవాడండి మన దేవుడు. మన బ్రతుకుండగా చచ్చిపోయిన తర్వాత మీరు ఆ అగ్నిగుండంలో చచ్చిపోవటం కన్నా కూడా ఏం చేయాలి? బ్రతుకుండగానే మన యొక్క పాపాలని, మన యొక్క తప్పుల్ని చూపిస్తుంది. దేవుని యొక్క వాక్యం చదువుతూ ఉంటే మనకి అర్థమవుతూ ఉంటుంది. ఓహో నేను ఈ తప్పు చేస్తున్నాను, ఈ తప్పు చేస్తున్నాను, నేను ప్రార్థన చేసుకోవట్లేదా, వాక్యం చదువుకోవట్లేదా, లేకపోతే ఆదివారానికి మందిరానికి వెళ్ళట్లేదా, లేకపోతే నేను బూతులు మాట్లాడుతున్నానా, లేకపోతే నేను వ్యభిచారం చేస్తున్నానా, లేకపోతే మనం ఏది తప్పు చేస్తే అది మనకు చూపిస్తూ ఉంటుంది అనమాట బైబిల్. అలాగే ఆపరేషన్ చేసినప్పుడు గడ్డ మొత్తం తీసేసిన తర్వాత మళ్ళీ కుట్లు వేసిన తర్వాత మనిషి ఆరోగ్యం ఎలా ఉంటుందండి? కొంతకాలానికి ఆ కుట్లు మానిపోయిన తర్వాత చాలా ఆరోగ్యంగా హెల్తీగా ఉంటాడు. అదే కడుపులో గడ్డ అలాగే ఉందనుకోండి ఏమైంది? అప్పుడప్పుడు నొప్పి వస్తూ ఉంటుంది, ఇటు కూర్చోలేడు, నుంచోలేడు, పనుకోలేడు, ఇబ్బంది పడుతూ ఉంటాడు. అదే ఆ గడ్డ తీసేస్తే ఏమైందండి? పరిపూర్ణమైన ఆరోగ్యవంతుడిగా అయిపోతాడు. అలాగే మనలో పాపం కనుక దేవుడు తీసేస్తే, మనలో పాపాలు ఒప్పుకుంటే ఆయన తీసేస్తాడు, మన అతిక్రమాలనే తీసేస్తాడు అన్నమాట. ఆ అధికారం యేసుక్రీస్తు వారికి లేదని అనుకున్నారు ఈ శాస్త్రులు, పరిచయులు. కానీ దేవుడు ఆయనకు కూడా ఈ అధికారం, ఈ 3 లోకాల్లో ఆయనకి అధికారం ఇవ్వటం జరిగింది. యేసుక్రీస్తు వారికి కూడా అధికారం ఉన్నది అని మనం తెలుసుకోవాలండి. ఈ శరీరంతో ఉన్నప్పుడు ప్రతి ఒక్క మనిషికి రోగాలు వస్తాయండి, ఖచ్చితంగా వస్తాయండి. ఇప్పుడు చాలామంది మీటింగుల్లో
ఏం చెప్తారండి? స్వస్థత సభలు అంటారా, లేకపోతే మీ పాపాలు క్షమింపడాలంటే ప్రభు దగ్గర రాండి అని టైటిల్ పెడతారా? స్వస్థత కూడికలు స్వస్థత సభలు అనేది పెడతారు. అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు ఇక్కడే జరుగుతాయి. మా చర్చికి వస్తానే మీకు మంచి జరుగుతుందని ఇట్లా కూడా చెప్తూ ఉంటారు. కానీ యేసుక్రీస్తుల వారు అద్భుత కార్యాలు అప్పుడు చేశాడు, కానీ మెయిన్ ఆయన టార్గెట్ ఏంటండి? పాపాలు పోవాలి వీళ్ళకి. మనిషికి పోవాల్సింది పాపమా రోగమా? పాపం. మనకి 99 రోగాలతో ఉండి చనిపోయినా సరే పర్వాలేదు, కానీ పాపంతో కనుక ఉండి పాపం కనుక మనలో ఉండి చనిపోతే కానీ మనం నరకానికి వెళ్ళిపోతాం. 99 రోగాలు ఉన్నా పర్వాలేదు, నీకు దగ్గు, జలుబు, ఇంకా బీపీ, షుగరు, థైరాయిడ్, ఎన్ని రోగాలు అయితే ఉన్నాయో అన్ని రోగాలు మన శరీరంలో ఉన్నా పర్వాలేదు, కానీ మనం చనిపోయే నాటికి మనలో పాపం లేకుండా చూసుకోవాలి. నేడు మరి యొక్క సేవకులు చాలామంది చిన్నోళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా స్వస్థత కూటములు అని పెడతారు. అలా అంటేనే ఈ రోగాలు పోగొట్టుకోవడానికి వస్తారని. కానీ మనం అసలు పెట్టాల్సింది ఏంటంటే సువార్త సభలు, రక్షణ సువార్త సభలు అని పెట్టారు. రక్షణ కావాలండి మనిషికి. రక్షణ లేకపోతే నీకు రోగం పోయిందని, ఒక రోగం పోతే మళ్ళీ ఇంకో రోగం రాదని ఏమైనా ఉందండి? 100% తగ్గిద్దని రూల్ ఏమైనా ఉందా? 100% అయినా అసలు అక్కడికి వెళ్ళడానికి స్వస్థతలు అనేది మొదటి శతాబ్దంలోనే ఆగిపోయినాయి బైబిల్ చెబుతుంది. కానీ స్వస్థతలు అనేది జరగటం అనేది అరదండి, అసలు జరగట్లేదని బైబిల్ ఆగిపోయినాయి. పౌలు గారే ఆగిపోయినాయి. నా శరీరంలో ఉన్న ముళ్ళు తీసేవని ఆయన బ్రతిని ఆడుకోవటమేనండి. ప్రార్థన చేయటం ఏంటి? ఆయన ప్రార్థన చేసుకుంటే పోదా? అంతకుముందు చనిపోయిన వాళ్ళని అక్కడ నడిగట్టు పంపిస్తేనే, అండ్ కచ్చీఫ్ కానీ ఏదన్నా టవల్ కానీ పంపిస్తేనే చచ్చిపోయిన వాళ్ళు కూడా బతికేవాళ్ళు అంట. అలాంటి ఆయన ప్రార్థన చేసుకుంటే తగ్గదా? కానీ మొదటి శతాబ్దంలోనే ఈ స్వస్థతలు అనేది ఆగిపోయినాయి. కానీ మనిషి పోవాల్సింది కావాల్సింది ఆరోగ్యం కాదు, కానీ ఆరోగ్యం కూడా కావాలి. కానీ దానికన్నా ప్రాముఖ్యమైనది ఏంటంటే పాపం పోవాలండి. అందుకని యేసుక్రీస్తు వారు ఏమన్నాడంటే, నేడు నీ యొక్క పాపాలు క్షమించేశాను అని చెప్పడం జరిగింది అనమాట. ఈ మాటను ఎవరికి వీళ్ళకి ఎందుకు గొప్ప వచ్చింది? కొన్ని వచనాలు చూపించాను కదా. పాపాలు క్షమించే అధికారం దేవుని ఒక్కడికే కదా ఉంది. ఈయన ఎందుకు క్షమిస్తున్నాడు అంటే దానికి ఆన్సర్గా యేసుక్రీస్తు వారు ఏం చెబుతున్నాడో మనం తెలుసుకుందామండి. లోకసువార్త 5వ అధ్యాయం 22, 23, 24 వచనాలు ఒకసారి చదవండి. లోకసువార్త యేసు వారి ఆలోచన ఎరిగి 22, 23, 24. యేసు వారి యొక్క ఆలోచన ఎరిగి మీరు మీ హృదయంలో ఏమి ఆలోచించున్నారు? నీ పాపములు క్షమింపబడి ఉన్నావని చెప్పడం సులభమా? నీవు లేచి నడవమని చెప్పడం సులభమా? అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అదిగో పాపము క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదు. మనుష్య కుమారుడికి అధికారము కలదు. మనుష్య కుమారునికి అధికారం కలదు. యేసుక్రీస్తుల వారికి అధికారం కలదు. ఎస్, మనిషి కుమారుడికి పిలువబడ్డాడు అనమాట. యేసుక్రీస్తు తెలుసుకున్న వాళ్ళని వారితో చెప్పి పక్షవాయువు గల వారిని చూచి, ఆ లెక్క వేరు ఈ లెక్క వేరు. పక్షవాయువు గల వారిని చూచి నీవు లేచి నీ మంచం ఎత్తుకొని నీ ఇంటికి వెళ్ళమని నీతో చెప్పుచున్నాను. 24 అయిపోయింది. సరే అండి. ఇక్కడ యేసుక్రీస్తు వారు చూసారా మరి ఏం చెబుతానంటే, నేను ఈయన యొక్క రోగం తగ్గించడం నాకు చిటికలో పని అన్నాడు. ఒక మాటలో మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, నేను ఈయన యొక్క రోగం తీసేయటం అనేది చిటికలో పని, చిన్న పని నాకు. కానీ పాపాలు క్షమిస్తున్నాననే మా మాట స్టేట్మెంట్ నేను ఇచ్చానంటే, నేను మనిషి కుమారుడు కదా, నాకు దేవుడు అధికారం ఇచ్చాడు. దేవుడు నాకు అధికారం ఇచ్చాడని చెబుతున్నాడు అనమాట. అక్కడ దేవుడు అధికారం ఇవ్వకపోతే యేసుక్రీస్తుల వారు చేసేవాడు కాదనమాట. కానీ ఇక్కడ తండ్రైన దేవుడు యేసుక్రీస్తు వారికి కూడా అధికారం ఇచ్చి పాపాలు క్షమించే అధికారం కూడా యేసుక్రీస్తుల వారికి ఉన్నది. ఎందుకంటే మనందరి నిమిత్తము ఆయన సిలువలో తన యొక్క ప్రాణాన్ని పెట్టడం జరుగుతుంది. అప్పటికి ఇంకా పెట్టలేదులే, కానీ పెడతానని ఆయనకి తెలుసు కదా. అందుకనే ముందుగానే దేవుడు జగత్తి పునాది వేయబడకమునిపై క్రీస్తులో మనల్ని ఎన్నుకున్నాడంట. దేవుడు జగత్తు పునాది వేయబడకమునిపే వీళ్ళు ఎలాగో పాపం చేస్తారు, ఈ యొక్క పాపం పోవాలంటే ఈ యొక్క ప్రాణాన్ని పెట్టాలి సిలువలో ఆయన ముందుగానే తెలుసుకొని, అందుకని ఈ అధికారాన్ని పాపాలు క్షమించే అధికారం కూడా దేవుడు యేసుక్రీస్తుల వారికి ఇవ్వటం జరిగింది. స్వస్థతలు అనేది చాలా చేశాడు యేసుక్రీస్తుల వారు. కానీ ఈ పాపం అనే విషయం అనేది ఇక్కడ ఈయన మాట్లాడే వరకు వీళ్ళకి కోపం రావటం జరిగింది అన్నమాట.
స్వస్థతలు చేసి ఇంకోటి స్వస్థతలు చేసి వీళ్ళు ఏమనుకున్నారంటే ఒక మంచి ప్రవక్త కాబట్టి చేసేవి అనుకో. ప్రవక్తలు కూడా అద్భుత కార్యాలు చేశారండి. ఇందాక చెప్పినట్టుగా ఏలియా గారు ప్రార్థన చేస్తే ఏమైందండి, ఆకాశం నుంచి అగ్ని దిగి రావటం జరిగింది. ఈయన ప్రవక్త కాదా? అలాగే మరి మోషే గారు ప్రార్థన చేసినప్పుడు ఎర్ర సముద్రంలో 2 పాయలు అయింది. మరి దావీదు గారు, దానియేలు గారు ప్రార్థన చేస్తే ఏమైందండి, సింహాల బోన్లో ఆయన పడేస్తే ఏం జరిగిందండి? ఆ సింహాలు అయితే మనల్ని అసలు వదిలిపెడతాయండి, అసలు మంచి ఆకలితో ఉంటాయి అంటాయి. కానీ దానియేలు గారు సింహాల బోన్లో వేస్తే ప్రార్థన చేస్తే దగ్గరికి అట్లా ఈ ప్రార్థన చేస్తుంది, చుట్టూ అక్కడక్కడ కోడి పిల్లల కనుక ఎట్లా జరుగుతాయి అట్లా జరుగుతున్నాయి అంట, ఆయన ఏం చేయకుండా. అలాగే దావీదు గారు ప్రార్థన చేసి గొలియాతు ఎంత ఉన్నాడంటే పెద్ద చాలా ఎత్తు ఉంటాడు కదా, గొలియాతుని ఒక చిన్న రాయితో చంపేయటం జరిగింది. ఒకసారి ఆయన గొర్రెలు కాస్తుంటే సింహం వచ్చింది అనుకోండి, మనం ఏం చేస్తామని, మనం సపోజ్ గొర్రెలు కాస్తాం అనుకుందాం, సింహం వస్తే మనం ఏం చేస్తాం, సింహం దగ్గరికి వెళ్ళి హాయ్ అని ఫోటో దిగుతామా మనం? గొర్రె అది సింహం నోట్లో ఉంటే వదిలేస్తాం. అసలు ముందు మన ప్రాణాన్ని రక్షించుకుంటాం, అది మనల్ని తినేసి గొర్రె సంగతి కాదు, అసలు మనల్ని తినేసి దాన్ని భయం పుట్టి అక్కడి నుంచి పారిపోతాం మనం. కానీ దావీదు గారు ఏం చేశారు తెలుసా, దాన్ని అట్లా పట్టుకొని చీల్చేశాడు, రెండుగా చీల్చేయడం. మరి ఒకసారి ఎలుగుబంటి కూడా వచ్చింది, ఎలుగుబంటిని కూడా చంపేయడం జరిగింది. ఈ ఎలా చేశాడంటే దేవుని యొక్క కృపను బట్టి నాకు యెహోవానే నాకు ధైర్యం, ఆయనే ఈ కార్యాలన్నీ చేయించాడే దావీదు గారు ప్రార్థనలో ఆయన లేఖనంలో రాయించడం జరిగింది. అలాగే దానియేలు గారు ప్రార్థన చేసినప్పుడు సింహాలు ఉండగానే ఆయన ఏం చేయకుండా, అలాగే రాజుగారు మార్నింగే వచ్చేసి చూసి దానియేలు గారికి చచ్చిపోవాలి అని కంగారుకి వచ్చేసి వస్తే దానియేలుని కాకేస్తాడు. ఆయన కాకేగానే ప్రభు చిత్తం ప్రభు అంటాడు, ఉన్నాను నాకేం కాలేదులే అంటాడు. అప్పుడు శాంతిస్తాడనమాట. వేసింది ఆయనే, కానీ ఆ తర్వాత దేవుడు చూపుతూ అతను జోలికి మీరు బాగుమాకుండానే అక్కడ పడేయాల్సి వచ్చింది, కానీ మళ్ళీ దేవుడు రక్షిస్తాడు అన్నమాట. కొన్ని సందర్భాల్లో ఆ సందర్భం చదివితే మనకు అర్థమైంది, క్లారిటీకి ఇప్పుడు చెప్పే సమయం లేదు కాబట్టి తర్వాత ఇంకోసారి ఆలోచిద్దాం. ఎట్లాగా యేసుక్రీస్తుల వారు పాపాలు క్షమించే అధికారం యేసుక్రీస్తు వారికి ఉందా లేదా? ఉంది అని లేఖనం ద్వారా యేసుక్రీస్తుల వారే మనకి చెప్పడం జరిగిందనమాట. చివరిగా ఈ 2 వచనాలు చదువుకొని మనం ముగించుకుందామండి. 25 వచనం 26 వచనం కూడా ఒకసారి చదవండి. లోకసువార్త 5వ అధ్యాయం 25-26 వచనం. వారి ఎదుట లేచి తాను పండుకొని ఉన్న మంచం ఎత్తుకొని దేవుని మహిమ పరచుచు తన ఇంటికి వెళ్ళాను. అందరూ విస్మయం పొంది నేడు గొప్ప వింతలు చూచిరి అని దేవుని మహిమ పరచుచు భయముతో నిండుకునేది. 26 అయిపోయింది. చాలండి ఇక్కడ వరకు. ఈయన ప్రార్థన చేశాడు, నీ పాపాలు క్షమింపబడి అని చెప్పాడు. తర్వాత స్వస్థత కూడా చేశాడండి. స్వస్థత చేసినప్పుడు అప్పటి వరకు మంచం మీద పడుకొని ఉన్నాడు కదా, ఈ క్రౌడ్ అంతా ఫుల్గా జనం ఉంటే ఆ మంచంతో కిందకి దించారు. కిందకి దించిన తర్వాత ఈ యొక్క డిస్కషన్ అంతా జరిగిన తర్వాత అప్పుడు లాస్ట్లో ప్రార్థన చేసినప్పుడు అతను స్వస్థత కూడా వచ్చింది. స్వస్థత వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడంట, తన యొక్క ఆ దుప్పటి ఉంటాయి కదా తీసుకొని మామూలుగా నడుచుకుంటూ వెళ్తుంటే అక్కడ ఉన్నోళ్ళు స్టన్ అయిపోతారు. అప్పటి వరకు కొన్ని సంవత్సరాల పాటు మంచంలో ఉన్నోడు కళ్ళ ముందే అట్లా లెగిసి వెళ్తా ఉంటే ఎలా ఉంటుందండి? కొన్ని సంవత్సరాల పాటు మంచంలో ఉన్నోడు అసలు ఇతనికి ఈ రోగం కుదరదు, చచ్చిపోయేదాకా మంచంలోనే 1, 2, 3 అన్నీ కూడా ఈ మంచంలోనే అనుకున్నోడు 1, 2 అన్నీ కూడా ఆ మంచంలోనే జరుగుతుంది అనుకోండి. అప్పుడు అతను లెగిసాడు అనుకోండి, అప్పుడు ఎలా ఉంటుందండి? ఇప్పుడు మన ఏరియాలో కూడా ఎవరన్నా కొన్ని సంవత్సరాల నుంచి మంచంలోనే ఉన్నారనుకోండి, ఎవరైనా వెళ్ళి ప్రార్థన చేస్తే లేచాడు అనుకోండి, ఎలా ఉంటుందండి? అలాగే వాళ్ళు అక్కడ ఉండడం విస్మయం పొందారంట, ఆశ్చర్యపోయారంట. ఏంటి ఇప్పుడు దాకా మంచంలో ఉండేవాడు అసలు ఎట్లా బతికాడు, ఎట్లా లేచాడు అని స్టన్ అయిపోయారంట. ఎట్లా లేచి నడుస్తున్నాడు అని చెప్పేసి వాళ్ళు ఆలోచన చేయటం జరిగిందనమాట. ఆయన అద్భుత కార్యాలు చేస్తాడు, ఆశ్చర్యకార్యాలు అని యేసుక్రీస్తు చెప్పినట్టుగా ఆయనకి పాపాలని క్షమించే అధికారం ఉన్నది, అలాగే రోగాలని క్షమించే అధికారం ఉన్నది.
కానీ చాలామంది ఏమంటారంటే నాకు ఎప్పుడు చూసినా బాధలే అంటూ ఉంటారండి. కానీ బాధలో సుఖము దుఃఖం అనేది రెండు ప్యారలల్గా పెట్టాడు దేవుడు. మనకి ఒకసారి కష్టం వచ్చిందనుకో ఆ కష్టంలోనే ఉండిపోమండి, మళ్ళీ సుఖం అనేది వస్తుంది. మళ్ళీ సుఖం అనేది నిలిచిపోదండి, మళ్ళీ కష్టం వస్తుంది. ఎట్లాగా కష్టము సుఖం అనేది రెండు కూడా మనిషికి ప్రతి ఒక్క మనిషికి కూడా ఇలాగే ఉంటుంది. కాబట్టి మనిషి కంగారు పడాల్సిన అవసరం లేదండి. మరి ఇక్కడ ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలండి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రార్థన చేసిన తర్వాత 7 వారాల పాటు ఇతను ఇక్కడికి తీసుకురండి అని చెప్పాడా, వెంటనే స్వస్థపరిచాడా? 7 వారాలు పట్టింది అతన్ని స్వస్థపరచడానికి. ఆ రోగిని పక్షవాయువు గలవాన్ని బాగు చేయటానికి ఎన్ని వారాలు పట్టింది యేసుక్రీస్తు వారికి? సమాధానం చెప్పండి. అంటే ఒక్క నిమిషంలోనే బాగుపడ. మరి చాలా చోట్ల కూడా మీకు మేలు జరగాలంటే 7 వారాలు ప్రార్థన పెట్టాలి, 11 వారాలు ప్రార్థన పెట్టాలి, 15 వారాలు ప్రార్థన పెట్టాలని చెప్తారు, లేకపోతే 40 రోజులు ఉపవాసం ఉండాలంటారు. దేవుని యొక్క కార్యం చేయాలనుకుంటే ఆయనకి ఎంతసేపు పడుతుంది? 7 వారాలు, 11 వారాలు, 15 వారాలు ఇది ఏమి ఉండదు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రార్థన చేశాడు, వెంటనే ఆయన స్వస్థత రావటం జరిగింది. 7 వారాల పాటు ఈ మంచం మీద అట్టాక పెంకులు చేసి లేకపోతే నేను ఎక్కడ ఉంటే అక్కడికి తీసుకొచ్చి ఆయన 7 వారాలు నాకు తిప్పితేనే మీకు ఈ యొక్క స్వస్థత వచ్చింది అని అనలేదు ఆయన. చాలామంది ఏంటి 7 వారాల పాటు ఇక్కడికి రావాలని తిప్పించుకుంటూ ఉంటారండి, ఈ చర్చికి రావాలి అని చెప్తూ ఉంటారు. అందుకే ఇక్కడ అలవాటు చేసుకోవడానికి 7 వారాలు అంటారు. కానీ 7 వారాల ప్రార్థన అని లేకపోతే ನೀವು ప్రార్థన పెట్టించుకో, ఎన్ని రోజులని పెట్టించుకో. కాకపోతే 7 వారాలని లేకపోతే 10 వారాలని లేకపోతే 15 వారాలని లేదు. యేసుక్రీస్తు వారు స్వస్థత చేయాలనుకుంటే ఆయన చేయకుండా వెంటనే చేస్తాడు. ఒక్క నిమిషంలోనే ఆయన ప్రార్థన చేయగానే ఆయన ఏం చేశాడు, దిగ్గున లేచి కూర్చొని ఆ యొక్క పరుపు అవన్నీ కూడా దుప్పట తీసుకొని వెళ్తుంటే అక్కడ ఉండడం స్టన్ అయిపోవటం జరుగుతుంది. అలాగే మనకుండ సమస్యలు కానీ మనకుండ బాధలు కానీ మనకుండ ఇబ్బంది కానీ పోవాలంటే మనం ప్రార్థన చేసిన వెంటనే పోయింది, కానీ ఇంకెంతో సేపు పట్టదన్నమాట. కాబట్టి ఇప్పుడు ఈ కాలంలో ఎక్కువ శాతం ఏం చేస్తున్నారంటే ఈ స్వస్థత సభలని లేదా ఇంకేమేమి పెడతానండి ప్రార్థనలో, ఆల్ నైట్ ప్రేయర్స్ అని, ఆల్ నైట్ ప్రేయర్, గొలుసు ప్రార్థనలు అని. గొలుసు ప్రార్థన అంటారు, ఎప్పుడైనా విన్నారా మీరు? గొలుసు కొట్టు ప్రార్థన అంటే ఏంటి, ఎలా జరుగుతుంది అది? గొలుసు కొట్టు ప్రార్థన అంటే వరుసనే పాల్గొన్నాం ఎప్పుడన్నా? గొలుసు కొట్టు ప్రార్థన అంటే వరుసనే కూర్చుంటారండి, రౌండ్గా కూర్చుంటారు. రౌండ్గా కూర్చొని సర్కిల్ లాగా కూర్చొని ఫస్ట్ ఈయన మొదలు పెడతారు ప్రార్థన. ఈయన అయిపోగానే మళ్ళీ ఇంకొకళ్ళు అయిపోగానే ఇంకొకళ్ళు అట్లా రౌండ్ మొత్తం తిప్పుతారు అనమాట. ఆయన 10 మంది ఉండ 15 మంది ఉండ దీన్నే గొలుసు కట్టు ప్రార్థన అంటారనమాట. చర్చిలోనే, చర్చిలో కానీ ఇంట్లో కానీ గొలుసు కట్టు ప్రార్థన అని, ఆల్ నైట్ ప్రేయర్ అని ఇలా చేస్తూ ఉంటారు. మళ్ళీ ఇంకా మనం చూడగలిగితే చర్చిల్లో కొన్ని అరటిపళ్ళు బిజినెస్లు కూడా చేస్తున్నారండి. అరటిపళ్ళు తింటే పిల్లలు పడతారా, లేకపోతే ఫ్రీగా మోషన్ అయ్యిద్దండి? అరటి పండ్లు తినటం వల్ల ఉపయోగం ఏంటంటే రక్తం పట్టిద్ది, ఫ్రీ మోషన్ అయ్యిద్ది. కానీ మరి ఒక పాస్టర్ గారు పేర్లు అయితే నేను చెప్పలే కానీ కొన్ని చెప్తాను. అరటి పండు తింటారంటే పిల్లలు పడతారంట. ఇది ఎక్కడ బైబిల్ ఎక్కడ ఉందండి? యేసుక్రీస్తు వారు ఎవరికైనా అరటి పండు కానీ దానిమ్మ పండు కానీ యాపిల్ పండు కానీ ఇచ్చాడండి ఆయన? ఆయన ప్రార్థన మాత్రమే చేసేవాడు. ఒకళ్ళు దయ్యాలు పట్టేవాళ్ళని కూడా తీసుకొస్తే ఏం చేసేవాడు ఆయన? ప్రార్థన చేసి పంపించేవాడు. అది 8 వారాలు తిప్పవనేవాడా దయ్యం పట్టిన వాళ్ళని? ఆన్ ద స్పాట్ అయిపోయేది. అర్థం కావట్లేదు. అయిపోయింది. కొన్ని మందిరాల్లోనేమో అరటిపళ్ళు అని ఇస్తున్నారండి. అరటిపండు తింటే ఫ్రీ మోషన్ అయింది కానీ పిల్లలు మాత్రం పుట్టరు. ఇంకా కొన్ని చేస్తున్నారు. స్వస్థత మహాసభలను పెట్టి ఒక పాస్టర్ గారు అయితే 2 నెలల నుంచి ఆయన నడవట్లేదంట. నడవకపోతే ఆయన ప్రార్థన చేస్తానంట, ఉరుక్కుంటే 2 నెలల నుంచి మంచం మీదే ఉన్నాడు. 2 నెలల నుంచి మంచం మీద ఉంటుంటే ఆయన ప్రార్థన చేయగానే లేచి నుంచున్నాడని ఏదో చెబుతున్నారు. కానీ అవన్నీ కూడా కట్టుకొత్తలే కానీ నిజం కాదు. డ్రామా క్రైస్తవులు అందరూ పెద్ద పెద్ద సేవకులు అనుకున్న వాళ్ళు కూడా ఏం చేస్తారు, స్కిట్లాగా చేస్తున్నారండి.
దేవుని యొక్క వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి. పాపి మారాలంటే ఏం కావాలండి? స్వస్థత చేయాలి కదా, ముందు వాక్యం చెప్పాలండి. వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గురించిన మాట వలన మనకి విశ్వాసం కలిగిద్ది, కానీ ఇంకా మరి దేని వలన కూడా మనకి రక్షణ అనేది ఉండదు. కాబట్టి చాలామంది ఈ స్కిట్లు చేయటం, స్వస్థతలని, లేకపోతే పిల్లలు పుడతారని, ఎవరో చెప్పారో మీకు ఉద్యోగం రాదని, ఇలాంటి మాటలన్నీ కూడా మనం వింటూ ఉన్నామండి. కానీ యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చిన వాళ్ళు మాత్రం ఏమొచ్చిందండి? పాప క్షమాపణ. పాప క్షమాపణ లేకుండా మనం పరలోక రాజ్యానికి వెళ్ళగలుగుతామండి? ప్రతి ఒక్కరికి కూడా ఏం కావాలంటే పాప క్షమాపణ. పాప క్షమాపణ పాప క్షమాపణ ఎవరి దగ్గర దొరుకుతుంటే యేసుకి నేనే సత్యమును, నేనే జీవనం, నేనే మార్గము, నా ద్వారా తప్ప ఎవరూ కూడా తండ్రి యొద్దకు రాడు అని చెప్పేశాడు. పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఎవరి ద్వారా వెళ్తామండి? మనం వెళ్ళగలుగుతాం యేసుక్రీస్తు వారి వల్లనే మనం పరలోక రాజ్యానికి వెళ్తాం, కానీ ఇంకా ఎవరి వలన కూడా మనం పరలోక రాజ్యం వెళ్ళము. కాబట్టి ఎప్పుడు కూడా మనం ప్రభువును సేవించేవారిలాగా ఉండాలి, తండ్రి అయిన దేవుణ్ణి మనం ప్రార్థన చేయాలి. అలాగే మనం ఇంకా కొద్దిమందికి సరే దేవుని యొక్క మాటలు చెప్పి వారిని కూడా దేవుని యొక్క మార్గంలో తీసుకొచ్చేవారిలాగా, ఈ శాస్త్రులాగా, ఈ పరిచయులాగా మనం యేసుక్రీస్తుల వారిని మనం అనుమానించాల్సిన అవసరం లేదు. యేసుక్రీస్తుల వారికి కూడా పాప క్షమాపణ పెట్టే అధికారం ఉన్నది. తండ్రి అయిన దేవుడికి కాదు, యేసుక్రీస్తుల వారికి కూడా ఇవ్వటం, దేవుడు హక్కు ఇవ్వటం జరిగిందన్నమాట, అధికారం కలవాడనమాట. మనం ఒక మాట అడిగాను మిమ్మల్ని, సంచి కరువు అంటే ఏంటండి? సంచి కరువు అంటే ఏంటి? సంచి కరువు అంటే పరిశుద్ధాత్ముడు అని అర్థం అండి. సంచి కరువు ఈ సంచి కరువు వల్ల మనిషికి ఉపయోగం ఏంటి? ఇంకొక భాషలో ఇంకో మాట కూడా ఉందండి, అడ్వాన్స్ అంటారు కదా. సంచి కరువుని దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడండి? ఇప్పుడు బాప్తిసం తీసుకున్న వాళ్ళందరూ కూడా ఎవరు ఉంటారండి మనలో? పరిశుద్ధాత్మ. గుర్తుపెట్టుకోవాలి, ఇది చాలా ఇంపార్టెంట్ పాఠం. మనందరికీ కూడా బాప్తిసం తీసుకున్నాం కదా, మనలో ఎవరు ఉన్నారండి? ఇప్పుడు మనం ఎవరి సొత్తు అండి? పరిశుద్ధాత్మ మనలోకి వచ్చే ఎవరి సొత్తు? మనం దేవుని యొక్క సొత్తు అనమాట. దేవుని యొక్క సొత్తు అయిన మనం పరిశుద్ధాత్మని ఎందుకు ఇచ్చాడంటే, సపోజ్ ఏదైనా ఒక ల్యాండ్ కొన్నామండి, ఒక కారు కొన్నాం అనుకోండి, ఒక ల్యాండ్ కొందాం, సపోజ్ అది 10 లక్షల రూపాయలు. 10 లక్షల రూపాయలు మనం మొత్తం ఒకేసారి డబ్బులు కట్టలేక ఫస్ట్ ఏం చేస్తామంటే, మంది అనిపించుకోవడానికి డౌన్ పేమెంట్ అంటే బజానా అంటాం, లేకపోతే అడ్వాన్స్ అంటాం. బజానా కానీ అడ్వాన్స్ కానీ అంటాం కదా. అలాగే మనం పరలోక రాజ్యానికి వెళ్ళటానికి ముందుగా దేవుడు మనకి ఏమి ఇచ్చాడండి? అడ్వాన్స్గా సంచి కరువుని మనకి ఇవ్వడం జరిగింది. అడ్వాన్స్ బజానా అంటారు అన్నమాట. మనలోనికి పరలోక అసలైతే మనం అందరం కూడా దేవుని యొక్క సొత్తే, కానీ అక్కడికి వెళ్ళటానికి ఇక్కడ మరి కొంతకాలం ఉండాలి భూమి మీద. ఎంతకాలం ఉండాలండి? కొంతకాలం, ఒక 60 సంవత్సరాలు 70 సంవత్సరాల పాటు ఉండాలి. ఈ 60-70 సంవత్సరాల పాటు మన పిచ్చి పనులు చేయకుండా ఉండాలంటే ఏం చేయాలండి? మనలో సంచి కరువు ఉండాలి, అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలి. ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తూ ఉంటాడనమాట. నడిపించాలంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సంచి కరువు, చాలామంది సంచి కరువు అంటే ఒక పాస్టర్ గారిని అడిగితే, ఎప్పుడు చూసినా కానీ కరువేనమ్మా, నా సంచిలో చూడు అని, సంచిలో కరువుగానే ఉంటుందని చెప్పినానంట. ఇది ఎలాగా వాక్యాన్ని వక్రీకరించి తప్పుగా మాట్లాడకూడదు. సంచి కరువు అంటే పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు అడ్వాన్స్గా ఎందుకు ఇచ్చాడంటే, ఈ 60-70 సంవత్సరాల పాటు బాప్తిసం దగ్గర నుంచి మనం తప్పులు చేయకుండా ఉండాలంటే పరిశుద్ధాత్మ మనలో ఉండి మనల్ని గద్దిస్తూ ఉంటాడు అనమాట. గద్దిస్తూ ఉండి మనల్ని సరైన మార్గంలో పెడతాడు అనమాట. అందుకనే మనం పరిశుద్ధాత్మని మనం అంగీకరించి ఆయన మనలోనే ఉంటాడు. మనం తప్పు చేస్తున్నప్పుడు మనం గద్దిస్తాం, నువ్వు తప్పు చేస్తున్నావు అని మనల్ని గద్దిస్తూనే ఉంటాడు. గద్దించినప్పుడు మనం ఏం చేయాలంటే, వినిపించుకోకుండా చెమటలాగా ముందుకు వెళ్ళిపోవాలి కదండి. గద్దించినప్పుడు ఏం చేయాలంటే, దేవుని ఆ మాట మనం తెలుసుకొని, ఈ తప్పు చేయకూడదని చెప్పేసి మనం సరి చేసుకోవాలి. సంచి కరువు అంటే అదండి. పరిశుద్ధాత్మ దేవుడి యొక్క మరొక పేరే సంచి కరువు. మనం దేవుని యొక్క సొత్తు అయి ఉన్నాము కాబట్టి ఆయన యొక్క రాజ్యంలోనికి వెళ్ళే వరకు కూడా మనకి సంచి కరువు మనకు తోడుగా ఉంటాడు. పరిశుద్ధాత్మకు తోడుకొని మనల్ని నడిపిస్తాడు. ఇక్కడ ఈ యొక్క పాఠాలు మనం నేర్చుకున్న సారాంశం ఏంటంటే, భూమి మీద పాపాలు క్షమించే అధికారం యేసుక్రీస్తు వరకు కూడా ఉందా లేదా? యేసుక్రీస్తు వరకు కూడా ఉంది. కాబట్టి ఆ పక్షవాయువు గలవానికి
ప్రార్థన చేసినప్పుడు అతని పాపాలు కొట్టివేయబడ్డాయి, అలాగే పాపాలు కొట్టివేయబడ్డాయి, ఆరోగ్యం కూడా ఇవ్వటం జరిగింది. కాబట్టి మనం కూడా మన పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే యేసుక్రీస్తు వారిని అలాగే తండ్రి దేవుని మనం ఆరాధించినట్టయితే అప్పుడు మనం పరలోక రాజ్యానికి వెళ్ళే అవకాశం, మన యొక్క పాపాలు మనం చనిపోయే లోపల మనకి పాపం లేకుండా చూసుకోవాలి. రోగాలు ఉండి చనిపోయినా పర్వాలేదు, కానీ పాపం లేకుండా చూసుకోవాలని ఈ యొక్క పాఠం ద్వారా మనకి దేవుడు చెబుతున్నాడు. కాబట్టి ఈ యొక్క కొద్ది మాటలో దేవుడు దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందామండి. ప్రేమానామం తండ్రి నీకే స్తుతులు స్తోత్రం. నేను ఇప్పటివరకు నీ పాటలో చెప్పాను తండ్రి. అయినా మనిషికి కావాల్సింది పాపం కానీ రోగం కాదు. నేను రోగంతో ఉండి చనిపోయినా నీ యొక్క రాజ్యానికి వచ్చే అవకాశం ఉంది. అలాగే మరి పేద లాజరు గారు ఎన్నో కురుపులతోనూ ఎన్నో బాధలతోనూ ఆయన చనిపోయినా సరే కడుకు పరలోక రాజ్యంలో మీ యొక్క రాజ్యానికి పరదేశకు వచ్చినట్టుగా మేము చూస్తున్నాం తండ్రి. మరి ఇక్కడ మన మనిషికి పోవాల్సింది పాపమే, కానీ రోగం ఉండా పోయినా పర్వాలేదు, కానీ మేమందరం కూడా పాపాలు లేకుండా ఉండేలాగా మమ్మల్ని మేము సరి చేసుకునేలాగా ప్రతినిత్యము కూడా నీ యొక్క వాక్యాన్ని ధ్యానించేవారిగా ఉంచమని బ్రతిమలాడుకుంటూ సదాకాలం మాకు తోడు నడిపించమని సహాయం దయచమని ప్రార్థన వంచమని బ్రతిమలాడుకుంటూ నీ యొక్క కృపాగాధాలు ఎల్లప్పుడూ ఉంచమని ఈ ప్రార్థన నీ ప్రియకుమారుడు మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగొచ్చున్న పరమ తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క దయ, కుమారునికి ప్రేమ, పరిశుద్ధాత్మక సన్నిధి సహవాసం మనకే లోకంలో సకల పరిస్థితులు కనిపించి బిడ్డలకు సదాకాలం తోడుగా నడిపించిన గాక, ఆమేన్. అందరికీ వందనాలండి.